నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కదిలిపోకూడదు. నేను స్వస్థపరిచే వరకు కూడా గుడ్డువాడు కేకేస్తే సృష్టికర్త నిలిచిపోయాడండి. ఒక గుడ్డువాడు కేకేస్తే సృష్టికర్త నిలిచిపోయాడు. మరి నువ్వు కేకేస్తే దేవుడు నిలిచిపోడా? నీ రోగం పోదా, నీ బలహీనత పోదా? ఇది ప్రార్థన చేస్తే దేవుడు ఎంత ఏ మనిషి అయితే చనిపోతానో ఆ మనిషి వచ్చి చెప్పినట్టు దేవుడు 15 సంవత్సరాలు ఆశించాడయ్యా. అలా చేయలేదు ప్రార్థన. దేవానికి స్తోత్రం, నాకు అన్నమిచ్చావు. దేవానికి స్తోత్రం, ఈ రోజు బట్టలు ఇచ్చావు. దేవానికి స్తోత్రం, నేను ఈ రాత్రి కొడుకున్నా అంటున్నాను. ప్రార్థన అది కాదండి. దేవుడి సన్నిధిలో కన్నీటి కార్చాలి, బహు దుఃఖాకారులని ఏడవాలి, ఆయన సన్నిధిలో మోకాలు అనుభవం కలిగి ఉండాలి. దేవా నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టినయ్యా, నన్ను స్వస్థపరిచే వరకు నేను విడిచిపెట్టినయ్యా, నన్ను ఆశీర్వదించు, నా అప్పులు తీర్చు, నా రోగం తీర్చు, నా సమస్య తీర్చు, ఈ రోజు నీ కార్యం జరగాలి ప్రభు అని నువ్వు తల్లిగా రహస్యంగా చూచుతున్న తండ్రికి ఎక్కడో ఉండకూడదు. నువ్వు అప్పుడు నువ్వు ఎదురుకి ప్రార్థన చేసినప్పుడు సృష్టికర్త నిలిచిపోతాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా ప్రార్థన చేస్తే ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు చెప్పండి? ఆయుష్యం ఇచ్చాడు. 7 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. మరి అన్న ప్రార్థన చేస్తే ఏమి ఇచ్చాడు చెప్పండి? ఒక మొక్క పెట్టి ఇచ్చాడు. మరలా ఎంతమంది ఇచ్చాడు? 4 పిల్లలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? చేసేవాళ్ళు